జగన్ మాయామహల్ విశాఖ తీరాన రిషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు 3 భారీ భవనాలు 12 పడకల గదులు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు షాండ్లియర్లు 1,41,438 చదరపు అడుగుల మేర నిర్మాణాలు సెంటు ఇంటి కంటే ఇక్కడి బాత్రూంలే పెద్దవి పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది జగన్ మాయామహల్ పేరుతో ఈనాడు దినపత్రిక అనువనువున పెత్తందారి మనస్తత్వాన్ని పులికిపుచ్చుకొని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చెందిన జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? అయితే విశాఖలోని రిషికొండపైన తన కోసం రాజభవనాన్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం. అయితే రిషికొండపై భవనాన్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్. ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకొని 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు చేశారు. ఏకంగా 452 కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి నివాస కార్యాలయ భవనాలు 7 బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12. అయితే ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ మొత్తం కూడా ఇది అద్భుతంగా చేసుకున్నాడంట. అది విశాఖను ఎందుకు బోడిగుండు చేస్తా ఉన్నాడంటే పర్యాటక కేంద్రం అన్నాడు. తర్వాత ఏది హైకోర్టు చెప్పినా కానీ వినలేదు. వినకుండా ఇవి నిర్మాణాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే సొంతంగా ఉండడానికి భవనాలు నిర్మించుకున్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. అది ప్రజల సొమ్ముతోటి. రిషికొండపై భవంతుల ముంగిట తీర్చిదిద్దిన పచ్చదనం ఎదురుగా సముద్రం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. అద్భుతంగా భవనాలు, ఇక్కడ సముద్రం, మొత్తం ఆహ్లాదకర వాతావరణంలో కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి.